హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గ్రేసీ. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకోవాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? ఈరోజు అంటే సండే. నేను ఈ వీడియో మండే అప్లోడ్ చేస్తానండి. సో సండే స్పెషల్ ఏంటో అంటే పండుగప్ప ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. దీన్ని ఎలా చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మనం అమ్మని అడిగి తెలుసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చలో పదండి. ముందుగా మనం చేపల కర్రీ కోసం శుభ్రంగా చేపలను కడుక్కొని లైట్గా ఫ్రై చేసుకుందామండి. కర్రీ కోసం మరి డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకొని మనం అప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా లైట్గా ఫ్రై అయితే చాలండి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, మెంతులు, ఆవాలు పేస్ట్. నెక్స్ట్ మనం కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ చేసుకుందాం. ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. పులుసులోకి చింతపండు నానబెట్టుకుందాం. మేము కొంచెం పులుపు తక్కువే తింటాం. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో చింతపండు తీసుకొని దాని రసం అందులో వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలుతుంది. మన దీంట్లో ఇప్పుడు ఈ పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం, మనకి రుచికి సరిపడా. బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఒక 2-3 టమాటాలు పెద్ద సైజు ఉంటాయి, చాలు. కలుపుకుందాం, రెండు బాగా మిక్స్ అయ్యేలాగా. ఇందులో మనం మసాలా కారం వేసుకుందాం. మనం ఆడించుకుంటాం కదండి, ఆ కారం వేయాలి ఇందులో. అదే టేస్ట్గా ఉంటుంది కర్రీకి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, పర్లేదు. దీన్ని పండుగప్ప అంటారు. పండుగప్ప చేపలు అన్నమాట. మనం కర్రీ చేసుకునే ముందు ఒక లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. మనం మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది. ఇప్పుడు మనం ఇంట్లో ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం. బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. లైట్గా ఫ్రై చేసుకున్న చేపలు వేసుకుందాం ఇందులో. పండుగప్ప బాగా ఉడికిపోయే చేపలు కూడా ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. దీనివల్ల అరోమా చాలా బాగుంటుంది. అయిపోయిందా? ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు ఈ ఫిష్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మనం ఫ్రై చేసుకోవడానికి ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మకాయ కొంచెం పిండుకొని కొద్దిసేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం చేపలకి అదంతా మ్యారినేట్ అయ్యే వరకు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇందులో మనం ఫిష్ ఫ్రై వేసుకుందాం. ఇందులో జాగ్రత్తగా వేసుకోవాలండి ఆయిల్ కింద. ఇది ఫ్రై అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. బాగా చూడండి, దీన్ని మనం రివర్స్ చేసుకుందాం. మనం ఇలా ఫ్రై చేసుకుంటే రైస్తో సైడ్ డిష్గా బాగుంటుంది. చూసారా, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.